అంశాలు చెప్పండి. ఈరోజు బీబీనగర్ మండల్లో జరుగుతున్న నిరసన కార్యక్రమం రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు జరుగుతుంది. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ 2 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల పేరుతోని జనాలను మోసం చేయడం జరుగుతుంది. అదే రైతు బంధు ఇయ్యలేని ప్రభుత్వం, తులం బంగారం పెళ్లికిస్తా అని మాట తప్పిన ప్రభుత్వం, విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించలేని ప్రభుత్వం, 2500 మహిళలకు ఇస్తా అని మాటిచ్చి తప్పిన ప్రభుత్వం, విద్యార్థులకు స్కూటీలు ఇప్పిస్తా అన్న ప్రభుత్వం తన మాట తప్పింది. తను చేత కాకుండా పోయింది. ఇప్పుడు అడిగితే అకౌంట్లలో డబ్బులు లేవని చెప్తుంది. రైతు బంధు ఎప్పుడంటే మున్సిపల్ ఎన్నికల వెంటనే అన్నారు. దాని తర్వాత మళ్ళీ డేట్ ఇచ్చిర్రు. ఇప్పుడు అడిగితే బ్యాంకులో రూపాయలు లేదని చేతులు ఎత్తేసారు. మరి అధికారంలోకి వచ్చే ముందు ఈ విషయం నీకు తెలియదా? తెలిసినా కూడా ఉద్దేశపూర్వకంగా జనాలను మోసం చేసి ఓట్లు వేయించుకునే ఈ ప్రభుత్వం ఈరోజు చేతులు ఎత్తేయడం జరిగింది. ఈ విషయంపై ఎంఆర్ఓ గారికి ఒక మెమరాండం ఇస్తూ తదుపరి కార్యక్రమాలు కూడా భారతీయ జనతా పార్టీ తరఫున చేయడం జరుగుతుంది. చాలా ఉధృతంగా ఈ విషయాన్ని భారతీయ జనతా పార్టీ సీరియస్గా తీసుకున్నది. దీన్ని ఇదే మండల స్థాయి నుంచి మొదలుపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధర్నాలు నిరసనలు జరుగుతాయి.